సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకున్నాను అండి. సో గైస్, మనం ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే డ్రైవింగ్ చేసే టైంలో తిన్నా తాగినా ఫైన్ వేరు, కానీ డ్రైవ్ చేస్తూ తింటూ తాగుతూ మీ యొక్క దృష్టి మరలిపోతే ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఫైన్ తప్పకుండా ఉంటుంది. ఈ విధంగా కొత్త న్యూస్ వచ్చిందండి. నెక్స్ట్ చాలామంది మిత్రులు నాకు మెసేజ్లు పెడుతున్నారు, ఇదేంటన్నా ఈ ఎగ్జిట్ పర్మిట్ కావాలంటన్నా ఏదో సుఖంగా ఉన్న ప్రాణం దుఃఖాన్ని పెట్టినట్టు, ఏంటన్నా ఇది ఇలాంటి ఈ రూల్స్ ఏంటన్నా అని చెప్పి. సో అయితే బ్రదరు, అయితే నేను ఒక లిస్టుని ట్రాన్స్లేట్ చేసి చదివాను బ్రదరు. ఇందులో ఏముందంటే, యజమాని మరియు కార్మికుల హక్కుల మధ్య సమతుల్యత నిర్ధారించడం కోసం ఎగ్జిట్ పర్మిట్. నెక్స్ట్, యజమాని అనుమతి లేకుండా నిష్క్రమించడం నిరోధించడం కోసం. ఇది అసలు నిజం. తర్వాత, యజమాని ఉద్యోగి సరిపోలికలను స్వయం చాలకలను ధృవీకరించడం కోసం అంట. ఒక ముక్కలో చెప్పాలంటే, చెప్పా పెట్టకుండా జంపు చేయాలని అయిపోకుండా ఇది ఒక కట్టడి చేసినట్టు. ఇది ఓన్లీ ఇప్పటికైతే ప్రైవేట్ రంగం ఉద్యోగులే 18 నెంబర్ వీసాల వాళ్ళే, కాగితం వాళ్ళకైతే ఇబ్బంది లేదు, వాళ్ళు నార్మల్గా వెళ్ళిపోవచ్చు. ఇదండి సంగతి. ఓకే, ఇది కోవిడ్ సంగతి. సో ఏం చేద్దాం బ్రదర్, వాళ్ళ దేశం వాళ్ళ కంట్రీ, ఇంకా వాళ్ళు పెట్టిన రూల్ ఫాలో అవ్వాలి. మనం ఉద్యోగం చేయడానికి వెళ్ళాం, అంతకు మించి ఏం లేదు. దీనికోసం గవర్నమెంట్ వ్యతిరేకంగా వీడియోలు కానీ పోస్టులు కానీ పెట్టకండి, అది ఇంకా పెద్ద ప్రమాదం అవుతుంది. ఓకే, సౌదీ విషయానికి వెళ్తే రియాద్లో ఒకరి అక్కమ్మ దొరికిందంటండి. ఒక సౌదీ వ్యక్తి దొరికింది, అది ఇండియా వ్యక్తికి ఇచ్చారు ఆయన. సో మీ ఇండియా వాళ్ళది కదా, కొంచెం ఏదోలో అందజేయని చెప్పి. సో ఇది ఆ వ్యక్తి యొక్క అక్కమ్మ అండి. సో రియాద్ ఏరియాలో డిస్ప్లే ఎవరికైనా దొరికితే తెలిస్తే కనుక, ఈ వ్యక్తి వివరాలు తెలిస్తే కనుక కొంచెం డిస్ప్లే నెంబర్కి కొంచెం కాల్ చేయండి. నెక్స్ట్, సౌదీలో ఒక వీడియో వైరల్ అవుతుంది చూడండి. ఒక మహిళ నడుస్తూ వెళ్తుంటే కారులోంచి వెళ్ళి తన బ్యాగెట్ని లాగేసుకున్నారు. సో ఈ దొంగతనం అనమాట. ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది సౌదీలో. తర్వాత రీసెంట్గా రియాద్ వచ్చిన ఒక వ్యక్తి, ఇతని పేరు పొర్మల్ల శ్రీనివాస్ అనమాట ఇతని పేరండి. సో ఈ మే 21వ తారీఖున సౌదీ వచ్చాడు. అంటే సౌదీలో చాలా సంవత్సరాలు పనిచేసాడండి. అయితే వచ్చిన వారం రోజులు ఫ్యామిలీతో కాంటాక్ట్లో ఉన్నాడు. ఇతను తర్వాత కాంటాక్ట్లో లేడు. ఇతను ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇతని కోసం భార్య పిల్లలు బెంగ పెట్టుకున్నారు. సో ఇతని వివరాలు తెలిస్తే కొంచెం డిస్ప్లే అవుతున్న నెంబర్ చూడండి, ఇది అతని భార్య నెంబరు. పైగా అతని యొక్క కపిల్ నెంబర్లు కూడా కొంచెం తెలిసిన వాళ్ళు ఎంక్వైరీ చేసి భార్యకి సమాచారం ఇవ్వండి. సో అయితే రియాద్ దగ్గర మజ్మా అనే ఏరియాలో దగ్గరలో ఉంటాడని చెప్పి ఒక వాయిస్ మెసేజ్లో విన్నాను నేను. సో పాపం పిల్లలు బాధపడుతున్నారు, మా డాడీ అని చెప్పి. సో కొంచెం ఎవరికైనా తెలిస్తే కొంచెం వివరాలు తెలియజేయండి ప్లీజ్. యుఏ విషయానికి వెళ్తే ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైపోయింది, యుద్ధం జరుగుతుంది కదండి. అయితే ఇది గల్ఫ్ దేశాలకి చాలా ప్రమాదకరమైన చర్య. సో పెను ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి యుఏఈ, ఖత్తరు, ఒమన్, బహ్రెయిన్ అందరూ కూడా ఇది యుద్ధాన్ని ఆపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్, దుబాయ్ మెరీనా బిల్డింగ్ దగ్గర ఈ 67 అంతస్తుల బిల్డింగ్లో అగ్ని ప్రమాదం జరిగిందండి. అయితే ప్రమాదం అయితే భారీ ప్రమాదమే, కానీ అధికారులు వెంటనే స్పందించి 3820 మందిని రిస్క్ చేసి కాపాడారంటండి. దుబాయ్ దేనికైనా అని. సో చాలా వేగంగా స్పందించారు. 3825 మందిని రిస్క్ చేసి కాపాడారంట ఆ బిల్డింగ్ నుంచి. నెక్స్ట్ మనం ఓమన్ విషయానికి వెళ్దాం. నెక్స్ట్, ఓమన్లో షోహర్ అనే ఏరియాకి వచ్చిన వ్యక్తి ఆచూకీ తెలియరావట్లేదంటండి. ఇతను నిజామాబాద్ చెందిన వ్యక్తి. సో పేరు గంగాధర్. ఎవరైనా ఇతని వివరాలు తెలిస్తే కనుక డిస్ప్లే అవుతున్న నెంబర్ కొంచెం తెలియచేయండి. సో అని ఈరోజు మిస్సింగ్ న్యూస్లే అన్నీ. సో నెక్స్ట్, బహ్రెయిన్ విషయానికి వెళ్తే ఇరాను ఈ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది కదా, ఈ బహ్రెయిన్ అయితే తీవ్రంగా ఖండిస్తుందండి. ఇమీడియట్గా యుద్ధాన్ని ఆపాలి అని చెప్పి. సో బహ్రెయిన్ ఖండిస్తుంది, మిగిలిన గల్ఫ్ దేశాలు కూడా పిలుపునిచ్చింది. సో అనుకోని అకాల యుద్ధాలు చాలా ప్రమాదకరం అని చెప్పి బహ్రెయిన్ అభిప్రాయపడింది. నెక్స్ట్, యాపిల్ ఐఫోన్ డెలివరీ స్కామ్ చేస్తున్న ఒక నలుగురు వ్యక్తులను గ్యాంగ్ అరెస్ట్ చేశారు, వీళ్ళని డిపోర్ట్ కూడా చేశారు. నెక్స్ట్, మిడ్ డే వర్క్ బ్యాన్ ప్రారంభమవుతుంది మనకి 15వ తారీఖు నుండి. మధ్యాహ్నం 12 నుండి 4 గంటల వరకు వర్క్ బ్యాన్ అండి, ఎండలో పనిచేయకూడదు. సో జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు ఈ రూల్ అమల్లో ఉంటుంది. నెక్స్ట్, బహ్రెయిన్లో కొన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి, ఎందుకంటే ఈ ఇరాన్ యుద్ధం జరుగుతుంది కదా, యుద్ధం కారణంగా. సో ఖతర్ విషయానికి వెళ్తే ఇజ్రాయెల్ పైన ఇప్పుడు దాడి జరుగుతుంది, ఇరాన్ దాడి చేస్తుంది కదండి. సో ఖతర్ అయితే పూర్తిగా ఖండించింది, యుద్ధాన్ని ఆపాలని చెప్పి పిలుపునిచ్చింది అన్ని గల్ఫ్ దేశాలతో. తన అభిప్రాయం తెలియజేసింది ఖతరు. సో ఈ ఇజ్రాయెల్ మహిళ చూడండి, ఈ మహిళ
నిన్నే ఇల్లు కొనుక్కుందంట. నెక్స్ట్ డే ఇజ్రాయెల్ మొత్తం ఇల్లే పోయిందంట అండి, డిస్ట్రాయ్ అయిపోయిందండి ఇల్లు, అటాక్ చేశారు కదా. సో తర్వాత ఇండియన్ మ్యాంగోస్ ఫెస్టివల్ జరుగుతుంది మనకి సూక్ వాకప్లో. ఇండియాలో ఉన్న అన్ని ప్రదేశాల నుండి సో మ్యాంగోస్, మామిడి పళ్ళు ఈ ఖత్తర్ చేరుకున్నాయి. వాటిని ఒక మేళాగా ఏర్పాటు చేశారు. మ్యాంగో మేళా సూక్ వాకప్లో జరుగుతుంది. తర్వాత సో ఖత్తర్లో ఫ్లైట్స్ కొన్ని టెంపరీగా క్యాన్సిల్ చేసేస్తున్నారు. సో ఇరాక్, సిరియా వెళ్ళే ఫ్లైట్స్ కొన్ని క్యాన్సిల్ అవుతున్నాయి. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కారణం చేత. ఓకే, తర్వాత జూన్ 19న సీజ్ చేసిన వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఖత్తర్లో, సీజ్ చేసిన వెహికల్స్ ఏవైతే వీటిని వేలం పాటలు అమ్మేస్తారండి. సో ఎందుకంటే వీటి కోసం మనకెందుకు అనుకుంటే, ఈ సీజ్ చేసిన వెహికల్స్ని కొందరు వేలం పాటలు కొనుక్కొని వాటి కొంచెం చిన్న రిపేర్లు చేయించి మళ్ళీ మార్కెట్లో అమ్మేసుకుంటారనమాట. సో ఇందులో ఇలాంటి వాళ్ళు మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకోసం ఈ న్యూస్ చెప్తున్నాను నేను. సో ఓకే గైస్, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.